హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్ రకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. సో ఈరోజు అయితే మనము నీస్కి వచ్చామన్నమాట. సో ఒక వన్ డే ట్రిప్ కోసం అని చెప్పేసి. సో నా వెనకమాలు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నీస్లో క్యాథెడ్రల్ అనమాట. ఈ క్యాథెడ్రల్కి ఒక మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది ఇంకా రష్యా కింద ఉందన్నమాట. సో ఈ లోపల మెయింటెనెన్స్ ఇదంతా మాస్కో నుంచి జరుగుతుంది అని చెప్పేసి ఉంది. అండ్ ఆల్సో ఈ చర్చ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాన్యుమెంట్ ఇన్ ఫ్రాన్స్ అనమాట. సో చూసుకున్నట్టయితే చాలా 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 బాగుంది. అండ్ ఆల్సో చిన్న చర్చ్ లాగా ఉంది కానీ చాలా బాగుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు డిజైన్ కానీ ఇది కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. డిజైను చాలా చాలా బాగుంది. ఒక్కసారి అలా మొత్తం రౌండ్గా తిరిగేసి వద్దాము ఎలా ఉంది ఏంటిది అని చెప్పేసి. ఆర్కిటెక్చర్ చూసుకోవచ్చు మీరు, చాలా అంటే చాలా బాగుంది. ఆల్సో ఈ చర్చ్ వెనకమాల ఇంకొక బుడ్డ చర్చ్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది మనకైతే. ఒకసారి మనం కూడా చర్చ్ లోపలికైతే వెళ్దాము, ఎలా ఉందో చూద్దాం లోపల నుంచి. బయట అయితే చాలా బాగుంది. సో లోపల కూడా నేను అదిరిపోయిద్ది అనుకుంటున్నా చర్చ్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. సో లోపలికైతే వచ్చేసాం గైస్. సో చర్చ్ లోపల ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా గైస్ లోపల ఎంత బాగుందో చర్చ్. సో చాలా అంటే చాలా బాగుంది. అంటే యూరోప్కి వచ్చిన తర్వాత నేను కొన్ని చర్చెస్ తిరుగుతూ ఉన్నాను, అంటే ఇక్కడ ఫేమస్ చర్చెస్. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ చర్చ్ అని చెప్తాను నేనైతే, అంటే నేను చూసిన వాటిల్లో అయితే. సో చాలా అంటే చాలా బాగుంది. సో నేను చూసిన చర్చెస్లో ఈ చర్చ్ కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ చర్చ్ అని అయితే చెప్తాను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆర్కిటెక్చరు. మేబీ ఇది రష్యన్ ఆర్కిటెక్చర్ అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న చర్చ్ అని చెప్పేసి ఉంది ఇప్పటికి కూడా. సో మేబీ వాళ్ళ ఆర్కిటెక్చర్ ఏమన్నా ఫాలో అవుతున్నారు, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. యూరోప్లో కొన్ని చర్చెస్ తిరిగాను కానీ అలా లేదు ఇది. సో దీనికి ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్, డిఫరెంట్ స్టైల్ ఉందన్నమాట ఈ చర్చ్కి. సో నేను అనుకుంటాం ఏంటంటే మేబీ వాళ్ళ స్టైల్లో ఉందేమో. ఎప్పుడన్నా రష్యా వెళ్ళినప్పుడు చూద్దాం మనం అక్కడ చర్చెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో టైం ఆల్రెడీ మనకి 12:30 అవుతుంది గైస్. సో మీరు కనుక నీస్ ప్లాన్ చేసుకుంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇంత లేట్గా అయితే రాకండి, ఎర్లీ ఎస్ట్ పాసిబుల్ వచ్చేసేయండి. ఎందుకంటే పొద్దున్న 9కి అక్కడ చర్చ్ ఓపెన్ అవుతుంది. సో మీరు 9కి అక్కడ చర్చ్ కనుక ఫినిష్ చేసుకున్నట్లయితే మీకు రెస్ట్ ఆఫ్ ది డే చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే బీచ్ ఏరియా ఉంది ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంది. ఆల్సో ఇక్కడ ఈ బిల్డింగ్ చూడండి చాలా బాగుంది. ఈ స్ట్రీట్ కూడా బాగుందన్నమాట. మన వాళ్ళు కాఫీ తీసుకుంటున్నారు. సో అంతలోకి నేను ఇక్కడికి వచ్చి ఊరికనే ఈ స్ట్రీట్ ఇవన్నీ చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో నెక్స్ట్ స్టాప్ అయితే మనము ఓల్డ్ టౌన్కి వెళ్తాం అనమాట, లైక్ ఓల్డ్ నీస్కి. సో ఓల్డ్ టౌన్కి వెళ్ళి అక్కడ చూద్దాము ఎలా ఏంటిది అని చెప్పేసి, అక్కడ ఎలా ఉంది అని చెప్పేసి. అక్కడ ఆల్సో ది వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట ఓల్డ్ టౌన్లో. నీస్లో ఒక ఫేమస్ పార్క్ ఉందన్నమాట ఓల్డ్ నీస్కి పక్కనే. సో ఇక్కడి నుంచి ఈ పార్క్ కున్న రైట్ సైడ్ మొత్తం ఓల్డ్ నీస్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఏమో న్యూ ఇంకా నీస్ సిటీ అనమాట. సో మనమైతే ఒకసారి ఈ పార్క్లోకి వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉంది ఏంటిది అని. సో ఆల్మోస్ట్ ఈ పార్క్ వచ్చేసి ఒక 15-20 మీటర్ వాక్ ఉందన్నమాట. సో మనము స్ట్రైట్గా వెళ్ళి చూద్దాము. ఆల్సో మీరు చూసుకోవచ్చు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అటు సైడ్ ఏమో సముద్రం ఉంది, ఇటు సైడ్ ఏమో సిటీ ఉంది. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ అని చెప్పొచ్చు. ఆల్సో నేనైతే ఇప్పుడు పార్క్లో వాక్
చేస్తాను. సో పార్క్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటిది అని చెప్పేసి మనం చూద్దాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఒక ట్రైన్ ఉందన్నమాట. ఈ ట్రైన్ సిటీ మొత్తం తిరుగుతుంది. సో 14 euros టికెట్ అనమాట. సో 14 euros టికెట్ తీసుకుంటే మనకి సిటీ మొత్తం తిప్పుతారు. ఆల్సో క్యాసిల్ చూడొచ్చు, చాలా ప్లేసెస్ చూడొచ్చు. ఆల్మోస్ట్ 2.5 hours అలా తిరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇలా ఈ ట్రైన్లో ఎక్కి కూర్చుని చక్కగా సిటీ అంతా తిరిగేసేయచ్చు అనమాట. సిటీలో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఆల్సో మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు నేను పార్క్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాను. సో ఈ పార్క్ చూడటానికి బాగుంది. అంటే నేను ఆల్రెడీ ఇందాక అటు నుంచి వచ్చాను అనమాట. సో పార్క్ని అయితే మీరు చూసుకోవచ్చు. బుడ్డ జెయింట్ వీల్ లాంటిది ఉంది ఇటు సైడ్, చిన్నపిల్లలు ఎక్కడానికి. ఇంత మూమెంట్ ఎంటీగానే ఉంది, అంత క్రౌడెడ్గా లేదు. చిన్న ఫౌంటైన్. ఆల్సో ఈ పార్క్లో మీకు ఇట్లా వాటర్ ట్యాప్స్ ఉన్నాయన్నమాట, ఎక్కడ కావాలంటే అక్కడ. సో వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తే కనుక మీరు ఒకవేళ తీసుకొస్తే మీకు వాటర్ అనేవి కొనకుండా సరిపోతుంది. సో డ్రింకింగ్ వాటర్ అనమాట. ఆల్సో ఇక్కడ మీరు చూస్తే పామ్ ట్రీస్ ఉన్నాయి చూడండి, అంటే ఎంత బాగుందో వ్యూ. ఇక్కడైతే ఒక ఆర్చ్ ఉంది గైస్. సో చూసుకోవచ్చు మీరు. ఈ ఆర్చ్ 11:55 అని చెప్పేసి రాసింది. అంటే అక్కడ డీటెయిల్స్ అయితే ఏం రాసలేదు. అక్కడ బోర్డు ఉంది కానీ దాని మీద నడవద్దని మాత్రమే రాశారు, కానీ ఏమీ మెన్షన్ అయితే చేయలేదు. ఆల్సో ఇక్కడ చూసుకుంటే మంచిగా వుడెన్ చిప్స్ లాగా వేశారు చూడండి. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆ ఎండ్ వరకు పార్క్కి వుడెన్ చిప్స్ లాంటివి వేశారనమాట. సో ఆల్సో ఈ పార్క్లో ఎక్కడంటే అక్కడ మీకు వేస్ట్ వేయడానికి డస్ట్బిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ ఏంటంటే పార్క్ చాలా నీట్గా ఉంటుంది. అంటే వేస్ట్ మొత్తం పడేస్తున్నారు కాబట్టి డస్ట్బిన్స్లో. ఇక్కడ బయట లేకుండా ఉంది. ఆల్సో క్లీన్గా ఉందన్నమాట చూడటానికి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది పార్క్ కదా. సో ఈ పార్క్కి ఇప్పుడు నాకున్న లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓల్డ్ నీస్, ఇటు సైడ్ వచ్చేసి న్యూ, అంటే ఇంకా సిటీ అనుకోండి, ఇంకా నీస్ సిటీ అనమాట. సో ఇటు సైడ్ మొత్తం ఓల్డ్ అనమాట. సో అక్కడ ఫౌంటైన్ చూడవచ్చు మీరు, చాలా బాగుంది. అండ్ ఆల్సో ఈ కన్స్ట్రక్షన్స్ కొంచెం నిజంగానే తెలుస్తుంది, అంటే ఓల్డ్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తెలుస్తుంది. ఇది కొంచెం దాటేస్తే, అంటే ఈ మెయిన్ పార్ట్ దాటేసి కొంచెం మీరు అటు సైడ్కి వెళ్ళిపోతే కనుక లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చూస్తారనమాట. లేటెస్ట్ బిల్డింగ్స్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ఉంది. అండ్ ఆల్సో ఈ ట్రామ్ రూట్ నుంచి కనుక మీరు అటు స్ట్రైట్గా గమనిస్తే అక్కడంతా కొండల మీదకి కూడా వెళ్ళిపోయిందనమాట సిటీ. సో చాలా దూరంలో ఇప్పుడు మీరు గమనిస్తే కొండల మీదకి వెళ్ళిపోయింది. ఇటు సైడ్ ఏమో సముద్రం ఉందన్నమాట. సో ఎంతో లేదు ఇక్కడి నుంచి, అదిగోండి, అంటే నాకు కనిపిస్తుంది విజిబుల్గానే సముద్రం అయితే. ఈ ఫౌంటైన్ దాటి అదిగో ఒక 4 steps వెళ్ళంగానే సముద్రం ఉందన్నమాట. సో ఈ పార్క్ అయితే చాలా బాగుంది చూడ్డానికి. అండ్ ఆల్సో బెంచెస్ ఉన్నాయన్నమాట పార్క్లో, లెఫ్ట్ రైట్ కూర్చోడానికి. ఇక్కడేమో ఫౌంటైన్ ఉంది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఈ ఫౌంటైన్లో. చాలా అంటే చాలా బాగుందన్నమాట లొకేషన్. లెఫ్ట్ సైడ్ అంతా పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. సో వాటర్ ఓపెన్ అయితే కనుక ఇంకా ఆడుకోవడమే. వీళ్ళు వెయిట్ చేస్తున్నట్టున్నారు వాటర్ ఎప్పుడు వస్తాయా అని. ఇవేమో టైమర్ లాగా కాసేపు ఆన్ అవుతున్నాయి, కాసేపు ఆఫ్ అవుతున్నాయి అనమాట. వాటర్ ఉండటం వల్ల ఇదంతా బాగా చల్లగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా. ఇక్కడ బుక్ స్టాల్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి వెరైటీగా ఐరన్ ట్రీ లాగా ఒక కన్స్ట్రక్షన్ ఉంది. బుక్ స్టాల్ ఏదో జరుగుతుంది మొత్తానికి ఇక్కడ ఇవాళ సాటర్డే. సో ఓన్లీ బుక్స్ అమ్ముతున్నట్టున్నారు ఇక్కడ, చూడొచ్చు మీరు. C'est voir une carte postale en bleu. ఓల్డ్ నీస్లో ఉన్నా అనమాట. సో ఓల్డ్ నీస్లో
ఇలా ఉన్నాయి బిల్డింగ్స్. అండ్ ఆల్సో చూసుకున్నట్లయితే ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్, చాలా బాగున్నాయి. స్ట్రైట్గా ఈ రోడ్డు మామూలు లేదు. కార్ పార్క్స్ ఇవన్నీ ఉన్నాయి ఇటు సైడ్ ఏమో. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. సో ఇక్కడ మ్యూజియం ఉంది గైస్ ఏదో. సో మనకే తెలీదు ఈ మ్యూజియం ఏంటిది అని చెప్పేసి. చూద్దాం ఏం మ్యూజియం అని చెప్పేసి. గ్యాలరీ మ్యూజియం అని చెప్పేసి ఉంది. సో ఏదో ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఉన్నట్టున్నాయి లోపల. ఆల్సో ఇవన్నీ చూసుకుంటే ఏదో స్టాల్స్ లాగా ఉన్నాయి, కాకపోతే ఇవి పర్మనెంట్ స్టాల్స్ లాగా ఉన్నాయి గైస్. అంటే మేబీ సండే సాటర్డే అట్లా వచ్చేసి ఏమన్నా యూస్ చేసుకోవచ్చు అనుకుంటా, రెంటల్కి అట్లా పెట్టేసి. ఎందుకంటే చాలా సిటీస్లో అయితే ఇవి టెంపరీగా ఉంటాయి. ఎవరైతే అమ్ముతారో వాళ్ళే వచ్చి ఇట్లాంటి ప్లేస్లో షెడ్ లాంటిది కానీ లేకపోతే టెంట్స్ వేసేసుకుని అమ్మేసి వెళ్ళిపోతారు. కానీ ఇవి చూసుకుంటే ఇది మొత్తం ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉన్నాయన్నమాట. సో అన్నీ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసేసి వదిలేశారు. వీళ్ళు వచ్చి యూజ్ చేసుకునే వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనుకుంటా, పర్మిషన్ తీసేసుకుని. సో ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్ బొకేస్, లేకపోతే రకరకాలు. సో ఏమేమి కావాలంటే అవన్నీ అమ్ముకోవచ్చు. ఇట్లా పెయింట్స్ కానీ. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ అనుకోండి. మరి రద్దే నాకు నచ్చింది. ఇప్పటిదాకా వీడియో చూసావంటే ఒక లైక్ పడేయాలి కదా. అర్జెంటుగా లైక్ బటన్ కొట్టేసి. లైక్ ఒక్కటే కొడితే సరిపోయిందా? సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలన్నీ వస్తాయి. అసలే వరుసని ఇంకా 5 వీడియోలు పెట్టా లైన్లో, ఒకటి దాని తర్వాత ఒకటి. 3 రోజులకు ఒక వీడియో దడ వదిలేద్దామని ఫిక్స్ అయిపోయి ఉండా. సో అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ని మాత్రం ఆల్లో పెట్టుకో, పర్సనలైజ్డ్ కాకుండా. అప్పుడు నీకు మనం పెట్టిన వీడియోలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మరి ఇన్ని చేసినోడివి నువ్వొక్కడివి ఎంటర్టైన్మెంట్ పొందటం దేనికి? షేర్ చేయి నీ ఫ్రెండ్కి కూడా. వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు, వాళ్ళు కూడా వీడియోని లైక్ చేస్తారు, వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతారు. సో అర్జెంటుగా షేర్ చేసేసాయి. ఎవరైతే మంచిగా ఈ ట్రావెల్ వ్లాగ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసేసాయి. ట్రావెల్ వ్లాగ్స్ ఒకటే కాదండోయ్, మన ఛానల్లో ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా చేస్తాం. యూరోప్కి స్టూడెంట్గా ఎలా రావచ్చు, యూరోప్కి వర్క్ పర్పస్ ఎలా రావచ్చు, లేకపోతే అసలు యూరోప్ని సెలెక్ట్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలా వీడియోలు అయితే చేస్తాం బేస్డ్ ఆన్ కమెంట్స్. సో మీరు కమెంట్ చేస్తే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక యూరోప్కి సంబంధించి నేను దానికైతే రిప్లై ఇవ్వడానికైతే రెడీగా ఉన్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నా వీడియోస్ కిందకు వచ్చేసి కామెంట్ చేయండి. సో మనమైతే ఓల్డ్ సిటీలో ఉన్నాము, ఓల్డ్ న్యూసేలో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జాకెట్స్ ఇవి అవి అన్నీ ఎవ్రీథింగ్ 20 euros అంట, ఏదైనా 20 euros అంట. జాకెట్స్ అవి ఇవి ఉన్నాయి. చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆల్సో నేను అనుకునేది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఇట్లా ఓల్డ్ టౌన్స్కి వచ్చినప్పుడు కొంచెం మీరు అథెంటిక్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఫైండ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఎందుకంటే ఇవి ఎప్పటి నుంచో ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్రెడిషనల్ ఇది కుక్ చేస్తూ ఉంటారు అక్కడ ఆ రెస్టారెంట్స్లో. సో ఇలాంటివి ప్రిఫర్ చేయండి ఎప్పుడన్నా మీరు బయటకు వచ్చినప్పుడు. సో ఇక్కడైతే మన ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నమాట. గమనించండి మీరు, డెకరేషన్ చాలా బాగా చేశారు. సో చాలా అట్రాక్టివ్గా ఉంది, అందరు ఇక్కడికే వచ్చి చూస్తున్నారు. సో చాలా బాగుందన్నమాట. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. బా ఇంత ఎండలో ఈ నీడలో నడుస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇందాకడి నుంచి చెమటలు పోసి తొడుచుకుని అలిసిపోయాం.
సో మేమైతే పైకి వెళ్తాం అనమాట. ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఆ వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళి నీస్ని పానోరామిక్ వ్యూలో చూడొచ్చు అనమాట కొండ మీదకి వెళ్తే. సో అక్కడికి వెళ్ళి వీడియో అయితే చేస్తాం.